హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ది డెవిల్స్ డైనర్ అనే ఒక హారర్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు లువాన్ అనే వ్యక్తిని చూపిస్తారు. తన ముందర ఒక వుడెన్ బాక్స్ ఉంటుంది. అందులో నుంచి చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లు సౌండ్స్ వస్తూ ఉంటాయి. తను ఒక కత్తి తీసుకొని తన ఫింగర్ని కట్ చేసుకుంటాడు. ఆ బ్లడ్ వస్తున్న ఫింగర్ని తను ఆ బాక్స్లో పెడతాడు. సో లోపల ఏడుస్తున్న పిల్లలు తన ఫింగర్ నుంచి వస్తున్న బ్లడ్ని తాగుతున్నట్లు సౌండ్స్ వస్తాయి. ఆ బ్లడ్ తాగిన తర్వాత సౌండ్స్ ఆగిపోతాయి. తను ఆ బాక్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్లో రక్తంలో తడిసిన చాలా డబ్బుల కట్టలు కనిపిస్తాయి. సో బయట తన వైఫ్ పిలుస్తూ ఉంటుంది. తన వెంటనే ఆ డబ్బులు తీసి ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆ బాక్స్ని లాకర్లో పెట్టి లాక్ చేస్తాడు. తను అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు తన వైఫ్ పూజ రూమ్లో పూజ చేస్తూ ఉంటుంది. తను ప్రెగ్నెంట్ అవ్వడానికి చాలా రోజుల నుంచి IVF ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో తను ప్రెగ్నెంటో కాదో తెలుసుకునేకి నెక్స్ట్ డే స్కానింగ్ ఉంటుంది. రేపు హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, ఈరోజు పూజ చేద్దామని తను తన హస్బెండ్ని పిలుస్తుంది. కానీ తన హస్బెండ్ మాత్రం నాకు వీటిపైన నమ్మకం లేదని, నీ ట్రీట్మెంట్కి చాలా డబ్బులు కావాలి, మనం డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తేనే మనకు ప్రాఫిట్ వస్తుందని, నీ ట్రీట్మెంట్ కోసమే డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నా అని చెప్పి తన బ్యాగ్లో ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ అయి మనకు ఒక డైనర్ని చూపిస్తారు. సో ఆ డైనర్ ఓనర్ హౌ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ డైనర్లో ఒక పెద్ద డోర్ ఉంటుంది. దానిపైన ఒక డీమన్ బొమ్మ కూడా ఉంటుంది. హౌ ఆ డోర్ని ఓపెన్ చేసేకి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఓపెన్ చేయలేకపోతాడు. ఇక్కడ హౌ డైనర్లో లువాన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. తను క్లయింట్స్ దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేపించి అందులో 5% ఛార్జెస్ తీసుకుంటూ ఉంటాడు. ఈసారి డబ్బులు ఇన్వెస్ట్ చేపించేకి ఒక గ్యాంగ్స్టర్ని పిలుచుకొని వచ్చి ఉంటాడు. తన పేరు లాంగ్. ఇంకా హౌ ఇక్కడ లువాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లువాన్ త్వరగా రాలేదని లాంగ్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే 10 minutes లేట్గా లువాన్ అక్కడికి వస్తాడు. ఇక్కడ లువాన్ లేట్గా వచ్చినందుకు సారీ చెప్పి తన దగ్గర ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసేకి అతనికి ఇస్తూ ఉంటాడు. అప్పుడే లాంగ్, నువ్వు ఇచ్చిన డబ్బులకి నీకు కంపెనీలో 1% షేర్ మాత్రమే వస్తుంది అని చెప్తాడు. దాంతో లువాన్, నాకు 5% షేర్స్ అని చెప్పి 1% అంటున్నారు అని డబ్బులు ఇవ్వకుండా వెనక్కి తీసుకుంటాడు. కానీ మధ్యలో హౌ వచ్చి, నీకు కావాలంటే నా 4% నీకు ఇచ్చేస్తానని ఫస్ట్ ఈ డీల్ని కంప్లీట్ చేద్దామని చెప్తాడు. ఎందుకంటే ఆపోజిట్లో ఉన్న వ్యక్తి ఒక గ్యాంగ్స్టర్. ఈ డీల్ మధ్యలో ఆగిపోతే తను హౌని ఏమన్నా చేస్తాడని భయపడుతూ ఉంటాడు. సో ఎలాగో అలా ఈ డీల్ కంప్లీట్ అయిపోతుంది. ఆ డైనర్ ఓనర్ ఇదంతా చూస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ లువాన్కి తన వైఫ్ నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళేకి పిలుస్తుంది. సో వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళేకి డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ లువాన్తో తన వైఫ్ హాస్పిటల్కి అపాయింట్మెంట్ ఆఫ్టర్నూన్ అని, మనం మార్నింగ్ ఒక షామన్ దగ్గరికి వెళ్ళి పూజ చేపించి హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తుంది. సో ఇక్కడ లువాన్ స్నానం చేస్తున్నప్పుడు తన అన్ని ఫింగర్స్కి కట్స్ కనిపిస్తాయి. తన వేళ్ళ నుంచి ఇంకా రక్తం కారుతూనే ఉంటుంది. సో తనకి గాయం అయితే అది మానడానికి చాలా రోజులు పడుతూ ఉంటుంది. అన్ని వేళ్ళకి గాయాలు ఉంటాయి. సో తను ఆ బాక్స్ యూజ్ చేసి చాలాసార్లు డబ్బులు తీసినట్లు మనకు తెలుస్తుంది. అప్పుడు తనకి హౌ ఫోన్ చేసి లాంగ్ని పోలీసులు పట్టుకున్నారని, మన డబ్బులన్నీ తన దగ్గరే ఉన్నాయి, తనని బెయిల్ పైన పిలుచుకొని రావాలంటే 500 million కావాలి అని త్వరగా అడ్జస్ట్ అయ్యి అన్నోన్ నంబర్స్ కాల్స్ ఎత్తద్దు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. సో ఇక్కడ తన డబ్బులన్నీ లాంగ్ దగ్గర ఇరుక్కుపోయాయి. బెయిల్ కోసం డబ్బులు కావాలి అని తను మళ్ళీ తన హ్యాండ్ని కట్ చేసుకొని ఆ బాక్స్ నుంచి డబ్బులు తీద్దామని అనుకుంటాడు. తన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ అన్నీ కట్ చేసుకున్నాడు కాబట్టి ఈసారి రైట్ హ్యాండ్ ఫింగర్స్ కట్ చేసుకుందామని తన రైట్ హ్యాండ్లో ఒక ఫింగర్ని కట్ చేసుకుంటాడు. ఎప్పటిలాగే ఆ బాక్స్ నుంచి ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. తన ఫింగర్ని తను ఆ బాక్స్లో పెడతాడు. అప్పుడే బయట నుంచి తన వైఫ్ తనని పిలుస్తూ ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా తను ఇలా హ్యాండ్ కట్ చేసుకొని బ్లడ్ ఇస్తున్నప్పుడు స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. అలా ఏమన్నా జరిగిందేమో అని తన వైఫ్ భయపడి బయట నుంచి అరుస్తూ ఉంటుంది. తన వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక్కడ మళ్ళీ తను తన హ్యాండ్ కట్ చేసుకోవడం చూసి, నువ్వు చాలా సఫర్ అవుతున్నావని షామాన్ దగ్గరికి వెళ్తే ఇదంతా తను నయం చేస్తుంది అని చెప్తుంది. కానీ ఇక్కడ డబ్బు కోసం వెయిట్ చేస్తున్న లువాన్ మాత్రం తన వైఫ్ని అరిచి, ఇదంతా నీ వల్లేనని, నీకిప్పటికే ఏజ్ అయిపోయింది, నువ్వు ప్రెగ్నెంట్ కాలేవని, నీ IVF ట్రీట్మెంట్ కోసమే నేను ఇదంతా చేస్తున్నానని తను తన వైఫ్ని అరుస్తాడు. దాంతో ఇక్కడ తన వైఫ్ చాలా బాధపడుతుంది. నువ్వు వచ్చినా రాకపోయినా నేను హాస్పిటల్కి వెళ్తున్నానని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ తను తన వైఫ్కి కోపంలో అలా మాట్లాడేశానని సారీ చెప్తాడు. అయినా సరే తన వైఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన వైఫ్ వెళ్ళిపోయిన తర్వాత లువాన్ ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తాడు. సో ఆ బాక్స్లో డబ్బులు ఉండవు. అప్పుడే ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. లువాన్ తన పాత ఇంట్లో ఒక మెకానిక్గా పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే హౌ తన బైక్ రిపేర్ చేయించుకునేకి లువాన్ దగ్గరికి వచ్చి,
నీ ఇల్లు చాలా పాత పడిపోయిందని, దీన్ని కొనడానికి ఒక బయ్యర్ ఉన్నాడు, మంచి డబ్బులు కూడా ఇస్తాడు అని చెప్తాడు. కానీ లువాన్కి తన ఇల్లు అమ్మడం ఇష్టం లేదు. అప్పుడే లువాన్ వైఫ్ అక్కడికి వస్తుంది. తను ప్రెగ్నెంట్గా ఉంటుంది. తను మార్కెట్కి వెళ్ళేకి 2 వీలర్లో అక్కడి నుంచి బయలుదేరుతుంది. లువాన్ నేను కూడా నీతో వస్తా అని చెప్తాడు. కానీ తన వైఫ్ మాత్రం నీకు చాలా పని ఉందని, నువ్వు ఇక్కడే పని చేసుకో, నేను వెళ్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడ లువాన్ ఇంకా హావ్ మాట్లాడుకుంటూనే ఉంటారు. అప్పుడే ఎవరో లువాన్కి కాల్ చేసి తన వైఫ్కి యాక్సిడెంట్ జరిగిందని చెప్తారు. తనకేమీ అయ్యి ఉండదు, కానీ తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయి ఉంటుంది. డాక్టర్స్ తను ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాలేదని, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్లే తను ప్రెగ్నెంట్ కావచ్చని, కానీ దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయని చెప్తారు. సో చాలా డబ్బులు కావాలి అని ఇంకో ఆప్షన్ లేక లువాన్ తన ఇంటిని అమ్మేసేకి ప్లాన్ చేస్తాడు. సో హావ్ ఒక డైనర్ అడ్రస్ ఇచ్చి లువాన్ని అక్కడ వెయిట్ చేయమని చెప్తాడు. కానీ బయ్యర్ రాకపోవడంతో ఈరోజు మీటింగ్ కుదరదని, ఇంకో రోజు చూద్దామని చెప్పి హావ్ మెసేజ్ చేసి లువాన్తో చెప్తాడు. సో ఇక్కడ లువాన్ ఆల్రెడీ డైనర్లో కూర్చుని ఉంటాడు. ఆ డైనర్ ఓనర్ లువాన్తో మాట్లాడతాడు. సో ఇక్కడ ఆ ఓనర్ లువాన్ ప్రాబ్లమ్స్ అన్నీ విని, ఇప్పుడు నీ హ్యాపీనెస్కి దారి డబ్బులే అయితే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తాడు. డబ్బులుంటే నేను నా వైఫ్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేపించచ్చని, దాంతో తను కూడా సంతోషంగా ఉంటుందని, తను హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగానే ఉంటాను. సో నా హ్యాపీనెస్కి దారి డబ్బులే అని లువాన్ ఆ డైనర్ ఓనర్తో చెప్తాడు. అప్పుడే ఆ ఓనర్ ఒక వుడెన్ బాక్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడతాడు. లువాన్ని ఆ బాక్స్ ఓపెన్ చేయమని చెప్తాడు. లువాన్ ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో నుంచి చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లు సౌండ్స్ వస్తాయి. ఇక్కడ తన వేలుని ఒక పిన్తో గుచ్చి ఆ రక్తాన్ని ఆ బాక్స్లో పెట్టమని చెప్తాడు. తన వేలుని అతను బాక్స్లో పెట్టగానే లోపల నుంచి ఎవరో రక్తం తాగుతున్నట్లు తనకి అనిపిస్తుంది. తను ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో 1 బిలియన్ క్యాష్ ఉంటుంది. సో ప్రతిసారి ఆ పిల్లలకి నువ్వు రక్తం ఫీడ్ చేస్తే అందులో 1 బిలియన్ క్యాష్ వస్తుంది అని ఆ ఓనర్ చెప్తాడు. అప్పుడే సీన్ షిఫ్ట్ అయి మనకు ఇంకో ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఆ డబ్బులు వచ్చిన తర్వాత లువాన్ కూడా చాలా రిచ్ అయిపోయి ఉంటాడు. తన వైఫ్తో కలిసి తను ఒక పెద్ద ఇంటికి షిఫ్ట్ అయిపోయి ఉంటాడు. కానీ తన ఫింగర్స్ని కట్ చేసుకొని ఆ బ్లడ్ని బాక్స్లో వేసి తను ఒకసారి స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. వాళ్ళు ఒక షామన్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. మీకు చనిపోయిన పిల్లలందరూ స్కార్లెట్ ఇన్ఫాంట్స్గా మారి మిమ్మల్ని హాంట్ చేస్తున్నాయని, అలాగే మీరు ఒక డీమన్తో డీల్ చేసుకున్నారని, ఇదంతా నయం అవ్వాలి అంటే మీరు ఒక రిచువల్ చేయాలి అని చెప్తుంది. సో అయినా సరే లువాన్ తన మాటలు వినకుండా ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి చనిపోతున్న పిల్లలందరూ ఆత్మలుగా మారి ఆ బాక్స్లో ఉంటాయి. ఈ విషయం పూర్తిగా తన వైఫ్కి తెలియదు. సో ఆ బాక్స్లో రక్తం ఎవరైతే పోస్తారో వాళ్ళకి మాత్రమే ఆ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. కథ ప్రజెంట్ టైంకి వస్తుంది. ఇక్కడ లువాన్ తన చాలా బ్లడ్ని ఆ బాక్స్లో పోసి ఉంటాడు. అయినా సరే తనకి డబ్బులు రావట్లేదని తను చాలా కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే తన ఇంట్లో ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. తను తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఎవరో చూసేకి వెళ్తాడు. అప్పుడే హావ్ అక్కడికి వచ్చి తన పైన అటాక్ చేసి ఆ డైనర్ ఓనర్ ఇచ్చిన వస్తువు నాకు ఇవ్వమని, దానివల్లే నువ్వు డబ్బులన్నీ సంపాదిస్తున్నావని, అసలు ఆ ఓనర్ నీకు తినడానికి ఏమిచ్చాడు అని తను లువాన్తో అడుగుతాడు. సో ఆ ఓనర్ లువాన్కి ఏదో ఇచ్చాడని హావ్కి తెలుసు, కానీ ఏ వస్తువో తెలియదు. అది దొంగిలించి తను రిచ్ అయిపోయేకి తను అక్కడికి వచ్చి ఉంటాడు. మేబీ ఆ ఓనర్ తనకి కూడా డీల్ ఆఫర్ చేసి ఉంటే తను రిజెక్ట్ చేసి ఉండొచ్చు. అప్పుడే కథ మళ్ళీ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. సో ఆ బాక్స్ కావాలి అంటే వాళ్ళు డెవిల్తో డీల్ చేసుకోవాలి. ఆ ఓనర్ వాళ్ళ ముందు ఒక ఫుడ్ని పెడతాడు. వాళ్ళు అదంతా తినాలి. ఇక్కడ తను ఇంకో విషయం కూడా చెప్తాడు. ఆ పిల్లలకి ఎప్పుడు ఓవర్ ఫీడ్ చేయకూడదని, ఒకవేళ వాళ్ళకు ఎక్కువ రక్తం ఇస్తే వాళ్ళకి నీ రక్తం పైన ఇంట్రెస్ట్ పోతుందని చెప్తాడు. ఒకవేళ అలా జరిగితే నీ ఆత్మ ఇక్కడ బందీగా మారిపోతుందని, ఆ బాక్స్ బదులు నీ సోల్ని మాకు ఇవ్వాలి అని చెప్తాడు. అది విని లువాన్ ఇదంతా నాకు వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆ ఓనర్ మాత్రం నీకున్నది ఒకటే లైఫ్ అని, ఆ బాక్స్ తీసుకొని నీ వైఫ్తో హ్యాపీగా ఉండమని అతన్ని టెంప్ట్ చేసి ఈ డీల్లో ఇరిగిచ్చేకి ట్రై చేస్తాడు. దానికి లువాన్ కూడా ఒప్పుకొని తన ముందున్న చికెన్ బ్లడ్ ఇంకా పీనట్స్తో కలిపి చేసిన కర్రీని తింటాడు. కథ ప్రజెంట్కి వస్తుంది. హావ్ ఆ బాక్స్ని చూసుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయేకి ట్రై చేస్తాడు. కానీ హావ్ ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఈసారి ఆ ఏడుపులు తనకు వినిపిస్తాయి. అంటే ఆ ఆత్మలకి లువాన్ బ్లడ్ పైన ఇంట్రెస్ట్ పోయింది. కానీ ఆ సౌండ్స్కి తట్టుకోలేక హావ్ కింద పడిపోతాడు. అప్పుడే లువాన్కి లాంగ్ నుంచి కాల్ వస్తుంది. తను జైల్లో ఉండడు, కావాలని హావ్ అలా చెప్పి డబ్బులన్నీ కొట్టేసికి ప్లాన్ చేసి ఉంటాడు.
లువాన్ కూడా ఈ ప్లాన్లో ఉన్నాడని అనుకొని మీరిద్దరూ కలిసి నన్నే మోసం చేస్తారా, మీ ఇద్దరిని చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. సో ఇదంతా హావే చేస్తున్నాడని తన కోపంలో హావ్ దగ్గరికి వెళ్ళి తన గొంతు కట్ చేసి ఆ రక్తాన్ని ఆ బాక్స్లో వేస్తాడు. సో ఆ బాక్స్ వల్ల ఒక అతను బలి అయ్యి తన ఆత్మ డైనర్లో ఒక బల్బ్లో ఇరుక్కుపోతుంది. ఇంకోవైపు లువాన్ ఆ బాక్స్ నుంచి వచ్చిన డబ్బులన్నీ బయటికి తీస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లువాన్ వైఫ్ వచ్చేస్తుంది. అక్కడ హావ్ శవం చూసి తను భయపడిపోయి హాస్పిటల్కి ఇంకా పోలీసులకి కాల్ చేద్దామని చెప్తుంది. కానీ లువాన్ మాత్రం తనని అలా చేయనివ్వడు. తను తన వైఫ్కి ఆ బాక్స్ చూపించి ఇందులో చనిపోయిన మన పిల్లల ఆత్మలు ఉన్నాయని, వాళ్లకు రక్తం వేస్తే మనకు డబ్బులు ఇస్తారని తన వైఫ్తో చెప్తాడు. తన వైఫ్ ఇదంతా వదిలేయమని షామాన్ దగ్గర రిచువల్ చేపిస్తే నీకు నయం అయిపోతుందని, ఇదంతా ఈ బాక్స్ వల్లే వచ్చింది అని ఆ బాక్స్ని ఎత్తి పగలగొట్టేకి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆ సౌండ్స్ తనకి కూడా వినిపిస్తాయి. ఇప్పుడు తన రక్తం వేసిన అందులోంచి డబ్బులు వస్తాయి. లువాన్ తనతో అదే చెప్తాడు. కానీ తను వినకుండా ఆ బాక్స్ ఎత్తి పగలగొట్టేకి ట్రై చేస్తుంది. లువాన్ చేతిలో కత్తి ఉంటుంది. తన వైఫ్తో తను ఆ బాక్స్ని ఏం చేయొద్దు అని చెప్తూ ఉంటాడు. తన వైఫ్ ఆ బాక్స్ని కింద కొట్టేస్తుంది. ఇక్కడ లువాన్ కూడా కత్తితో ఆమె కడుపు మీద అటాక్ చేస్తాడు. ఆ బాక్స్ పగిలి ముక్కలైపోతుంది. అలాగే లువాన్ వైఫ్ కడుపు మీద కూడా గాయమయ్యి తను ఇక్కడ చనిపోతుంది. అప్పుడే ఇక్కడ తను హాస్పిటల్ నుంచి వచ్చి ఉంటుంది. తన ఫోన్లో తను ప్రెగ్నెంట్ అయినట్లు స్కానింగ్ రిపోర్ట్ కూడా ఉంటుంది. అది చూసి తన వైఫ్ని ఇంకా బిడ్డని తనే చంపుకున్నందుకు బాధతో లువాన్ అదే కత్తితో సూసైడ్ చేసుకుని చనిపోతాడు. సో ఇక్కడ డబ్బు మీద ఆశతో 4 చనిపోయారు. ఈ 4 ఆత్మలు డైనర్లో లాక్ అయిపోతాయి. సోల్స్ అన్నీ బల్బులు ఇరుక్కుపోయి ఉంటాయి. అక్కడ 4 బల్బ్స్ మాత్రమే కాదు, చాలా బల్బ్స్ ఉంటాయి. సో ఆ ఓనర్ ఇలా చాలా మందికి చేసి ఉంటాడు. సో ఆ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోయేకి ట్రై చేస్తాడు. కానీ డోర్ లాక్ అయిపోతుంది. బల్బ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, నన్ను ఇక్కడి నుంచి వదిలేయని చెప్తాడు. కానీ అక్కడ ఇంకో కొత్త బల్బ్ వస్తుంది. అంటే తను కూడా ఇక్కడ ఆ డీమన్ ట్రాప్లో ఇరుక్కుపోయి ఇదంతా చేస్తూ ఉంటాడు. ఆ ఓనర్ కోపంగా ఆ డీమన్ ఫేస్తో ఉన్న డోర్ వైపు చూస్తాడు. దీంతో ఎపిసోడ్ 1 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు. తనని ఇంకా తన చిన్న కొడుకుని తన హస్బెండ్ కొడుతూ ఉంటాడు. దాంతో తన హస్బెండ్ని తను బయట పెట్టి లాక్ చేసేస్తుంది. అప్పుడే ఎక్కువగా ఏడుస్తున్న తన కొడుకు సడన్గా సౌండ్ చేయడం ఆపేస్తాడు. తన కొడుక్కి ఏదో అయిందని తను వెంటనే తనని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళేకి డోర్ ఓపెన్ చేసేకి ట్రై చేస్తుంది. కానీ తన హస్బెండ్ బయట నుంచి లాక్ చేసేసి ఉంటాడు. తను ఎంత చెప్పినా డోర్ ఓపెన్ చేయకుండా నువ్వు నీ కొడుకు లోపలే చావండి అని చెప్తాడు. తన కొడుకుని ఎత్తుకుని ఆమె కోపంతో ఆ డోర్ని గట్టిగా తోస్తుంది. తాగేసి ఉన్న తన హస్బెండ్ కంట్రోల్ తప్పి స్టెప్స్ పై నుంచి కింద పడి చనిపోతాడు. అప్పుడే తన కొడుకు కూడా ఇక్కడ స్పృహలోకి వస్తాడు. అప్పుడే సీన్ షిఫ్ట్ అయి మనకు ఒక పార్టీని చూపిస్తారు. కాపీ రైటర్ అయిన టువాన్ అనే వ్యక్తికి ఆ పార్టీలో ఒక చిన్న అవార్డు ఇస్తారు. తను ఆ అవార్డు తీసుకొని ఈ సక్సెస్కి కారణం మా అమ్మే అని చెప్తాడు. టువాన్ వాళ్ళ అమ్మ కూడా ఆ పార్టీలో వచ్చి ఉంటుంది. టువాన్ అవార్డు తీసుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం అంత సంతోషంగా ఉండదు. ఇక్కడ టువాన్ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళమ్మ తన బాస్తో గొడవ పెట్టుకుంటుంది. సో నా కొడుకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నాడని, ఇదే పని వేరే కంపెనీలో చేసి ఉంటే శాలరీ ఎక్కువ ఇచ్చి ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చేవారని, నువ్వు ఒక చిన్న అవార్డు ఇచ్చి సరిపెట్టేసుకుంటున్నావని తను టువాన్ వాళ్ళ బాస్ని అరుస్తుంది. అందరి ముందు వాళ్ళమ్మ అలా చెప్పినందుకు టువాన్ వాళ్ళ బాస్ చాలా కోపడతాడు. ఎనీహౌ సీన్ షిఫ్ట్ అయి మనకు టువాన్ని ఇంట్లో చూపిస్తారు. టువాన్ వాళ్ళ అమ్మ కూడా చాలా రిచ్ పర్సన్. టువాన్ తన గర్ల్ ఫ్రెండ్ నాన్తో ఇంట్లో ఉంటాడు. వాళ్ళమ్మకి కూడా తెలియకుండా తను నాన్తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఉంటాడు. నాన్ కూడా మీ అమ్మతో నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే పైన వాళ్ళమ్మ ఇదంతా వినేస్తుంది. సో ఇక్కడ తన కొడుకు తనకి చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని వాళ్ళమ్మకు తెలుస్తుంది. ఇద్దరిని మాట్లాడేకి పైకి పిలుస్తుంది. ఇద్దరు వాళ్ళమ్మతో మాట్లాడేకి వెళ్తారు. సో ఇక్కడ నాన్ నేను ఒక స్పాలో పని చేస్తా అని చెప్తుంది. ఇక్కడ టువాన్ నేను తనని ఒక డేటింగ్ యాప్లో కలిశానని, ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమని చెప్తాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం ఇలాంటి అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని ట్రాప్ చేసేకే ఇదంతా చేస్తారని చెప్తుంది. సో అది విని నాన్ చాలా కోప్పడుతుంది. నేను డబ్బుల కోసం ఇదంతా చేయట్లేదని తన కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు టువాన్ అక్కడికి వెళ్ళి మా అమ్మ కోపంలో ఒక్కోసారి అలా మాట్లాడుతుందని, మా అమ్మతో నేను మాట్లాడతా అని చెప్తాడు. అలాగే గిఫ్ట్గా నీకో పెద్ద రింగ్ కొనిస్తా అని చెప్పడంతో నాన్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పైనుంచి
టువాన్ వాళ్ళమ్మ ఇదంతా చూస్తూ ఉంటుంది. నిజానికి టువాన్ వాళ్ళ నాన్నపైన కోపంతో టువాన్ వాళ్ళమ్మ అందరినీ నమ్మేది కాదు. అందరిపైన ఇలా కోపడుతూనే ఉంటుంది. టువాన్ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు అందరిపైన ఇలా కోప్పడడం మంచిది కాదు అని వాళ్ళమ్మతో చెప్తాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం తన మాటలు అస్సలు వినదు. అప్పుడే టువాన్కి తన బాస్ నుంచి మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చి బోనస్ తీసుకోమని ఉంటుంది. సో వాళ్ళమ్మ గట్టిగా అడగడం వల్లే తనకి బోనస్ వచ్చిందని వాళ్ళిద్దరూ అనుకుంటారు. టువాన్ కూడా వాళ్ళమ్మకి సారీ చెప్పి నెక్స్ట్ డే తను బోనస్ తీసుకునేకి ఆఫీస్కి వెళ్తాడు. కానీ తన బాస్ మాత్రం తనకి బోనస్ ఇచ్చి రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావద్దని నేను పనిలో నుంచి తీసేస్తున్నా అని చెప్తాడు. ఇదంతా మీ అమ్మ వల్లే జరిగిందని, మీ అమ్మ నాతో అలా మాట్లాడి ఉండకూడదు అని వాళ్ళ బాస్ చెప్పి టువాన్ని అక్కడి నుంచి పంపేస్తాడు. ఇంకోవైపు నాన్ కూడా మీ అమ్మ నాతో మాట్లాడేకి వచ్చిందని, ఏం జరిగిందో మీ అమ్మని అడుగు, నేను నీతో బ్రేకప్ చేసుకుంటున్నా అని చెప్తుంది. ఏం జరిగిందో తెలియక నాన్కి కలుద్దామని మెసేజ్ చేసి టువాన్ ఒక డైనర్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ నాన్ అక్కడికి రాదు. మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన సేమ్ డైనర్లో టువాన్ కూర్చుని ఉంటాడు. ఇక్కడ తను ఆ ఓనర్తో మా అమ్మ నోరు వల్లే నాకు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని, ఒక్కోసారి తనకి మాటలే రాకపోతే బాగుంటుందని అనిపిస్తుందని చెప్తాడు. అప్పుడే ఆ ఓనర్ ఒక గోట్ తలని తన ముందు తీసుకొని వచ్చి పెడతాడు. ఆ గోట్ నోట్లో నుంచి నాలుక బయటికి తీసి ఇదే మీ అమ్మ నాలుక అనుకొని తను నీతో కోపంగా మాట్లాడిన క్షణాలు గుర్తు తెచ్చుకొని దాన్ని కట్ చేయమని చెప్తాడు. తను కూడా అలానే చేస్తాడు. ఇక్కడ టువాన్ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ ఆ ఓనర్ టువాన్తో నువ్వు మీ అమ్మతో దూరంగా ఉండేకి ట్రై చేయి, కుదరకపోతే మీ అమ్మ మాటలు వింటూనే తనతోనే ఉండు, ఆ రెండు వద్దనుకుంటే నా దగ్గరికి రా, నువ్వు ఏది కావాలనుకుంటావో అది నిజం అయ్యేలా నేను చేస్తా అని చెప్తాడు. ఇంటికి వెళ్ళి టువాన్ తన బట్టలన్నీ సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేకి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక్కడ టువాన్ మా నాన్న చనిపోయే మంచిదైందని, ఒకవేళ ఉంటే నీ మాటలు వినలేక ఇంకా బాధపడేవాడని చెప్తాడు. అది విని టువాన్ వాళ్ళమ్మ కోపంతో తనని కొట్టి నీకు నా ఆస్తిలో ₹1 కూడా ఇవ్వనని వెళ్ళి వీధిలోనే పనుకోమని చెప్పి ఇంట్లో నుంచి తరిమేస్తుంది. టువాన్ కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ డైనర్కి వెళ్తాడు. అక్కడ ఆ ఓనర్తో మా అమ్మకి మాటలు రాకుండా చేయాలని, దానికి ఏం చేయాలి అని అడుగుతాడు. ఓనర్ గోట్ టంగ్ని కుక్ చేసి టువాన్ ముందర పెడతాడు. నువ్వు ఈ టంగ్ పీస్ని తిన్న ప్రతిసారి మీ అమ్మ అనుభవించిన పెయిన్ని నువ్వు కూడా అనుభవిస్తావని, మొత్తం కంప్లీట్ చేస్తే నువ్వు అనుకున్నది అవుతుందని, ఒకవేళ మధ్యలో ఆపేస్తే నీ సోల్ ఇక్కడ ఈ బల్బ్లో ఇరుక్కుపోతుందని చెప్తాడు. సో ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తే తను కంప్లీట్గా అది తినేయాలి, మధ్యలో ఆపితే తన సోల్ ఇక్కడ లాక్ అయిపోతుంది. ఇక్కడ టువాన్ కత్తి తీసుకొని ఫస్ట్ పీస్ కట్ చేసి తింటాడు. అప్పుడే టువాన్ వాళ్ళమ్మకు జరిగిన సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. వాళ్ళమ్మ నాన్తో సారీ చెప్పేకి తను పని చేసే చోటికి వెళ్ళి ఉంటుంది. కానీ అక్కడ నాన్ మాత్రం వేరే కస్టమర్తో ఫ్లర్ట్ చేస్తూ కనిపిస్తుంది. తను నాన్తో నా కొడుకుని ఎందుకు మోసం చేస్తున్నా వదిలేయమని చెప్తుంది. ఆస్తి మొత్తం తన పేరు మీద ఉందని తెలుసుకొని నాన్ టువాన్ పైన ఇంట్రెస్ట్ లేక వాళ్ళమ్మ వల్లే తనని వదిలేస్తున్నానని అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేసేసి ఉంటుంది. సో తన బ్రేకప్లో వాళ్ళమ్మ తప్పు ఏం లేదని, నానే మంచిది కాదని తను ఇక్కడ తెలుసుకుంటాడు. తను రెండో బైట్ తింటాడు. ఈసారి వాళ్ళమ్మ తన కొడుకుని జాబ్లో నుంచి తీసేసినందుకు వాళ్ళ బాస్తో మాట్లాడేకి వెళ్తుంది. ఇక్కడ తన బాస్ కూడా వాళ్ళమ్మతో చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడి ఉంటాడు. సో ఆ డైనర్ ఓనర్ ఇప్పుడు థర్డ్ పీస్ మాత్రమే మిగిలిందని, ఇది తింటే మీ నాన్న గురించి నీకు పూర్తిగా తెలుస్తుందని చెప్తాడు. అప్పుడే తను థర్డ్ పీస్ తినగానే మనకు ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపించిన ఉమెన్ని చూపిస్తారు. తను ఎవరో కాదు, టువాన్ వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న తాగేసి టువాన్ని చంపేస్తూ ఉంటాడు. తనని కాపాడేకే పొరపాటుగా తను తన హస్బెండ్ని చంపేసి ఉంటుంది. తన కొడుకు కోసమే ఎంతో కష్టపడి తన ఆస్తి మొత్తం సంపాదించి ఉంటుంది. వాళ్ళమ్మ గురించి పూర్తిగా తెలుసుకొని టువాన్ వెంటనే ఇంటికి వెళ్తాడు. కానీ ఇంట్లో పూర్తిగా రక్తం పడి ఉంటుంది. ఇంట్లో వాళ్ళమ్మ నాలుక మొత్తం కట్ అయిపోయి ఉంటుంది. తను డైనర్లో ఎన్ని పీసులు అయితే కట్ చేసి టంగ్ని తిన్నాడో వాళ్ళమ్మ టంగ్ కూడా అన్ని పీసులుగా కట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ వాళ్ళమ్మని తను బలవంతంగా హాస్పిటల్కి వెళ్దామని లాక్కొని వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళమ్మకి మాత్రం తన కొడుకులో తన హస్బెండ్ కనిపిస్తూ ఉంటాడు. అది చూసి తను చాలా భయపడిపోయి తన కొడుకుని తన హస్బెండ్ అనుకొని తోసేస్తుంది. దాంతో పైనుంచి కింద పడి తన కొడుకు చనిపోతాడు.
సో టువాన్ ఆత్మ కూడా ఇప్పుడు ఆ డైనర్లో వెళ్ళి లాక్ అయిపోయింది. సో ఆ డైనర్ ఓనర్ అక్కడుండే డీమన్ డోర్ని కాల్చేసేకి ట్రై చేస్తాడు. అయినా సరే ఆ డోర్కి ఏమీ అవ్వదు. దీంతో ఎపిసోడ్ 2 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ 2 ఎపిసోడ్ స్టోరీ. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అలాగే వీటి మధ్య కనెక్షన్ కూడా మనకు వచ్చే ఎపిసోడ్స్లో తెలుస్తుంది. వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.